వీటితో మనం గజ్జికాయలు, ఉండ్రాళ్ళు చేయడానికి ఉపయోగిస్తారు. మాకు ఇక్కడ కలర్‌గా దొరుకుతాయన్నమాట. వీటితో ఈరోజు స్నాక్స్ చేయబోతున్నాను. గజ్జికాయలు కాదు, ఉండ్రాళ్ళు కాదు, కుడుములు కాదు, ఏమీ కాదు. డిఫరెంట్ స్నాక్స్. అవే మోమోస్. ఫ్రైడ్ మోమోస్, స్టీమ్డ్ మోమోస్. 2 రకాలండి. సూపర్ టేస్టీగా, సూపర్ డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. మా పిల్లలకైతే 2 మోమోస్‌లు చాలా ఇష్టం. ఇందులో మీకు ఏది ఇష్టం? నాకు కామెంట్ చేసినప్పుడు మాత్రం మర్చిపోకండి. ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. మైదా పిండి మంచిగా జల్లించుకుంటే డస్ట్ అది లేకుండా పోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ మాత్రం కొంచెంగా వేసుకోండి. ఒకేసారి వాటర్ వేసేసారంటే మరీ లూజ్ అయిపోతుంది. మోమోస్లకి మెత్తగా సాఫ్ట్ అయిన పిండి కావాలన్నమాట. మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, బాగా మనం ఎంత స్మాష్ చేయగలిగితే అంత బాగా మనం పిండిని కలుపుకుంటే మనకి మెత్తగా మోమోస్లు వస్తాయి. ఇప్పటి పిల్లలు మనలాగా ఇంట్లో చేసిన స్నాక్స్, బజ్జీలు, పకోడీలు ఇటువంటి వాటికంటే బయట స్నాక్స్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులోనూ ఈ మోమోస్లు, బర్గర్లు, పిజ్జాలు ఇవి బాగా ఇష్టపడుతున్నారు. మనం అస్తమానం బయట నుంచి తెచ్చిపెట్టినా కూడా హెల్త్ పాడవుతుంది కదా, అందుకని ఇంట్లో చేసేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక 10 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేశారంటే ఈజీగా మీరు స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను పన్నీర్ మోమోస్ చేస్తున్నాను ఈరోజు. పన్నీర్ చక్కగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. దాంతోపాటు ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా 1 బై 1 ఫ్రై చేసేసుకోవాలి. దీంతోనే మనకి టేస్ట్ మోమోస్కి కొంచెం లైట్గా ఫ్రై చేస్తే చాలు. మరీ ఎక్కువగా ఓవర్ ఫ్రై కూడా చేసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం స్టీమ్ చేస్తాం కాబట్టి ఆ స్టీమ్లో మనకి ఇవన్నీ కూడా కుక్ అవుతాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే తురిమి పెట్టుకున్నాం కదా పన్నీర్. మీరు పన్నీర్ వద్దనుకుంటే కనుక నాన్ వెజ్ ఇష్టపడితే చికెన్ చేసుకోవచ్చు. చికెన్ కూడా మీరు బాయిల్ చేసుకొని కొంచెం అవి విడివిడిగా తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద దాంతో కూడా మీరు చికెన్ మోమోస్ కూడా చేయొచ్చు అనమాట. చాలా ఈజీ అది కూడాను. కావాలంటే కనుక కమెంట్ చేసి చెప్పండి, ఖచ్చితంగా ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను. తగినంత ఉప్పు, కారం వేసుకొని కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. కొంచెం పులుపుగా తగలడం కోసం అని చెప్పి 1 స్పూన్ కెచప్, టమాటో కెచప్ అంటాం కదా మనం, అది వేసాను నేను. అది వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకుంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన స్టఫింగ్ని పక్కన పెట్టేసుకోండి. ఇవి క్యాబేజీలోంచి నేను పైన పొరలుగా ఉంటుంది కదా మనకి, అవి తీసుకున్నాను. ఇవి ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. మీరు కూడా ఉంటే కనుక తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను లాస్ట్లో చెప్తాను ఎందుకనేది. మనం చేసి పెట్టుకున్నాం కదా పిండి, వీటిని మనం ఒక్కొక్క మోమోస్కి సరిపడగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక్కొక్క మోమోస్ చేసుకోవచ్చు. లేదంటే పెద్దగా చేసుకొని ఒక దాని మీద ఒక దోశలాగా చేసేసుకొని చపాతీలాగా దాన్ని చిన్న చిన్న రౌండ్ల కింద కూడా కట్ చేసుకోవచ్చు. మనం మోమోస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మధ్యలో కొంచెం దలసరిగా ఉండాలి, చుట్టూ మాత్రం పల్చగా ఉండాలి. అప్పుడే మనం ఫోల్డ్ చేసేటప్పుడు పైన అంత థిక్గా రాకుండా కొంచెం పల్చగా వస్తుందన్నమాట. పైన కూడా బాగా థిక్గా వచ్చిందంటే మనం స్టీమ్ చేసినా కూడా అది గట్టిగా ఉంటుంది. నా దగ్గర ఇలా గ్లాస్ ఉంది, చిన్న చిన్న మోమోస్ చేస్తున్నాను, అందుకని చెప్పి షార్ప్గా ఉందని దీంతో కట్ చేసి చూపిస్తున్నాను మీకు. లేదు కొంచెం పెద్దగా కావాలనుకుంటే కనుక మీ దగ్గర ఉంటే కనుక దాంతో కట్ చేసుకొని ట్రై చేయండి. చిన్న చిన్న మోమోస్ అనే కూడా క్యూట్గా బాగుంటాయి అన్నమాట. దానికోసం అని చెప్పి నేను చిన్నగా చేశాను. చెప్పాను కదండి, మధ్యలో థిక్గా ఉండాలి, చుట్టూ కూడా కొంచెం పలచగానే ఉండాలి మనకి. నేను చేసినంత మందంగా చేసుకొని 1 స్పూన్ స్టఫింగ్, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్, అది చేసుకున్న తర్వాత మీకు ఫోల్డింగ్ వస్తే సరే. చాలామంది చాలా ఈజీగా చేసేస్తారు ఆ ఫోల్డింగ్ని. మనం కుర్చీలు పెడతాం కదా, ఒక క్లాత్కి కుర్చీలు ఎలా అయితే పెడతామో అలాగా రౌండ్గా కుర్చీలు పెట్టుకుంటూ వచ్చి మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఓపెన్లో ఉంటే కనుక ఆ స్టఫింగ్ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట. క్యూట్గా చిన్నగా వచ్చినాయి చూసారా, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. దీన్ని మనం స్టీమ్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రైడ్ మోమోస్ అంటారు, స్టీమ్డ్ మోమోస్ అంటారు. నేనైతే ఈరోజు 2 రకాలు చేశాను. అది ఎలా చేశాను అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. కొత్తగా ఛానల్ అనేది చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హై పాయింట్స్ చూడడం మాత్రం మర్చిపోకండి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా కజ్జికాయలు చేసే ఒకటి ప్లాస్టిక్ అని చెప్పి, మాకు ఇక్కడ కలర్గా దొరుకుతాయి అన్నమాట. అవి వాటిల్లో కూడా మనం చేసుకోవచ్చండి. ఇలాగ ఫోల్డింగ్ రాని వాళ్ళు ఏంటంటే మనకి గజ్జికాయలు చేసేది కానీ మోమోస్ చేయడానికైనా చాలా మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయి. ఆన్లైన్లో దొరుకుతున్నాయి, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. అవి కూడా తీసుకోవచ్చు. నేను ఇందాక చూపించాను కదా మీకు స్టార్టింగ్లో, ఇది తీసుకున్నాను నేను. దీంట్లో మనకి సరిపడగా ఫస్ట్ చపాతీ అనేది రెడీ చేసుకోండి. సరిపోతుందా లేదా చెక్ చేసుకొని కొంచెం పెద్దగా కావాలనిపిస్తే కనుక కొంచెం పెద్దగా ట్రై చేసుకోండి. ఇవి ఎందుకు చేయలేదు అంటే నేను అన్నీ ఇవి చేయలేదు, నార్మల్ చిన్న మోమోసే చేస్తాను. ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల మోమోస్ పిల్లలకి కొంచెం అట్రాక్షన్గా చిన్న క్యూట్గా కనిపిస్తే ఇష్టంగా తింటారు. ఫ్రై చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువగా చిన్న మోమోసే చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్వాలేదు అనుకుంటే కనుక పెద్దగా కావాలనుకుంటే దీంతో చేసుకోండి. మీకు ఫోల్డ్ చేయడం రాదు,
మాకు అలాగా చుట్టడం రావడం లేదు మోమోస్ అనిపిస్తే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మర్చిపోవద్దు. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చిందా నచ్చలేదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా కూడా తెలియజేయండి. ఓకేనా? స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. మీరు తీసుకున్న షేప్కి సరిపడిగా మోల్డ్ చేసుకున్న తర్వాత ఆ మోల్డ్లో పెట్టేసుకొని చపాతీని దాంట్లో మనం చేసుకున్న ఫిల్లింగ్ అంతా పెట్టుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మాత్రం తీసేసేయాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చపాతీ చేసుకొని మళ్ళీ మోమోస్ చేసుకోవచ్చు. లేదంటే అలాగే ఫ్రై చేసేసుకున్నా కూడా చపాతీని బాగుంటుందండి. చిన్న చిన్న క్రిస్పీ చిప్స్ లాగా వస్తుంది, బాగుంటుంది. చూసారా షేప్ భలే వచ్చింది కదా, ఈజీ అనమాట. మాకు ఫోల్డింగ్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఈజీగా వస్తుంది, అందుకని చెప్పి నేను చూపించాను. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుందాము. ఇందాక మీకు చెప్పాను కదా ఆల్రెడీ, క్యాబేజీ పైన ఉన్న పొరలు తీసి పెట్టుకున్నాను. ఎందుకని మనం డైరెక్ట్గా దీంట్లో ఇడ్లీ పాత్రలో మోమోస్ పెట్టేస్తే మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి అందులో అంటికిపోతున్నాయి, ఊడి రావు అనమాట. ఊడి రాకుండా అందులో అంటికిపోతాయి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం పెట్టుకోవచ్చు, అప్పుడు బాగానే వస్తాయి. లేదు అనుకుంటే దానికన్నా ఈజీగా మనం ఇలా క్యాబేజీ ఉన్నప్పుడు దాని పొరలు తీసి ఇందులో పెట్టుకొని దానిపైన మనం స్టీమ్ చేయాలనుకున్న మోమోస్ పెట్టుకున్నామంటే కనుక ఒక ఫ్లేవర్ వస్తుంది, దానికి అంటుకుపోకుండా ఈజీగా మనకి మోమోస్ అనేవి మనకి బయటకు వస్తాయి అన్నమాట. అందుకోసం నేను క్యాబేజీవి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మీకు దగ్గరలో అవైలబుల్గా ఉంటే యూజ్ చేయండి, టేస్ట్ ప్లస్ ఈజీ మెథడ్ అనమాట. మోమోస్ మనం కరెక్ట్గా చేసుకుంటే జస్ట్ ఒక 5 minutes స్టీమ్ చేస్తే చాలండి. మరీ ఎక్కువ స్టీమ్ చేయకూడదు, ఎక్కువ స్టీమ్ చేసినా కూడా అది టేస్ట్ బాగోదు, కొంచెం హార్డ్ అయిపోతాయి అనమాట. ఎక్కువగా స్టీమ్ చేయకూడదు. ఇప్పుడు ఫ్రై మోమోస్ కోసం కొంచెం ఆయిల్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మోమోస్, అవి నేను ఫ్రై చేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు, గ్యాప్ లేకుండా మాత్రం ఫోల్డ్ చేసుకోవాలి. గ్యాప్ ఉంటే కనుక మనం ఫిల్ చేసాం కదా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా అవి క్రిస్పీగా రాకుండా ఒకలాగా హార్డ్ అయిపోతాయి, చూసుకోండి. సిమ్లో పెట్టుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చిందంటే మన ఫ్రైడ్ మోమోస్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టీమ్డ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్ సూపర్గా రెండు రెడీ అయిపోయినాయి. దీనికి సపరేట్గా చట్నీ అని దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. షెజ్వాన్ సాస్ అంటారండి దాన్ని, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ అది దొరకలేదు అనుకుంటే టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది మీకు ఒకవేళ తెలియదు అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. నాకైతే సూపర్ మార్కెట్లో దొరికింది, ఆ సాస్ మాత్రం పిల్లలకి ఇచ్చేస్తాను, చాలా ఇష్టపడతారు ఆ సాస్. దీనికి సూపర్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది, కారంగా పుల్లగా బాగుంటుంది అనమాట. ఈ చట్నీతో పాటు మన ఫ్రైడ్ మోమోస్, స్టీమ్డ్ మోమోస్. ఇందులో మీకేది నచ్చింది? మీరు ఈ రెండిట్లో ఏది ట్రై చేశారు? ట్రై చేస్తే ఏది బాగా వచ్చింది ఒకసారి నాకు కామెంట్ చేయండి, మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.